నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. అవసరంలో ఉండే స్నేహితుడికి ఉపయోగపడని స్నేహితుడు, అవసరాలకు మాత్రమే మనతో స్నేహం చేసే స్నేహితుడు అలా పిలవడానికి అనర్హుడు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం 2025 మార్చి 21 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:23 సూర్యాస్తమయం సాయంత్రం 6:23 చంద్రోదయం రాత్రి 12:28 చంద్రాస్తమయం ఉదయం 11:33 ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తిది సప్తమి తెల్లవారుజామున 4:23 వరకు. తదుపరి అష్టమి. నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 1:37 వరకు. తదుపరి మూల. కరణము విష్టి మధ్యాహ్నం 3:35 వరకు. తదుపరి భవ. తెల్లవారుజామున 4:23 వరకు. తదుపరి భలవ. యోగము సిద్ధి సాయంత్రం 6:32 వరకు. తదుపరి వ్యతిపాతము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:53 నుండి 12:23 వరకు. యమగండం మధ్యాహ్నం 3:23 నుండి 4:53 వరకు. గుళిక కాలం ఉదయం 7:53 నుండి 9:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:23 నుండి 11:11 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:11 నుండి 3:59 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 5:38 నుండి 7:23 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:47 నుండి 5:35 వరకు. అమృత గడియలు సాయంత్రం 4:08 నుండి 5:38 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:59 నుండి 12:47 వరకు. మార్చి 21 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి సప్తమి తెల్లవారుజామున 4:23 వరకు ఉంది. తదుపరి అష్టమి. సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే అష్టమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సప్తమి తిథి శనివారం తెల్లవారుజామున వరకు ఉంటుంది. అలాగే ఈరోజు ఉండే నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 1:37 వరకు ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 1:45 వరకు వృశ్చిక రాశిలో, తదుపరి ధనుస్సు రాశిలో ఉంటారు. శుక్రవారం పడమర దిక్కున నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం రాత్రి 1:45 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. రాత్రి 1:45 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు
మిథునం, కర్కాటకం, తుల, ధనస్సు, కుంభం, మీనం. ఈరోజు పండుగ ప్రత్యేకత శీతల సప్తమి. ఈ పవిత్రమైన పర్వదినాన ఉపవాసం ఉండాలి. ఈ రోజున తమ పిల్లల ఆరోగ్యం కోసం తల్లులందరూ దుర్గాదేవిని శీతలమాతాదేవిగా అలంకరించుకొని వ్రతాన్ని ఆచరిస్తారు. శీతల సప్తమి రోజున దుర్గాదేవిని శీతలమాత రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించాలి. ఈ పవిత్రమైన రోజున వ్రతాన్ని ఆచరించడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది. అంతేకాదు తమ పిల్లలను తీవ్రమైన వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ప్రతికూల సమస్యలు రాకుండా రక్షిస్తుంది ఈ శీతలమాత. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ద్రోణాచార్యుడి అస్త్రశస్త్ర విద్యల గురువు పరశురాముడు. ఈరోజు ప్రశ్న: అసమాన వీలుకాడైన అటవీకుని పేరు ఏమిటి? కానీదుడు, ఏకలవ్యుడు, అశ్వత్థామ, యోయుత్సవుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి తరచూ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృషభ రాశి కోర్టు వ్యవహారాలు చివరి దశకు చేరుతాయి. మిథున రాశి కాంట్రాక్టర్లకు మరింత లాభసాటిగా ఉంటుంది. కర్కాటక రాశి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. సింహరాశి శారీరక వ్యాధులు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. కన్య రాశి ఇంటి నిర్మాణ ప్రయత్నాలలో స్వల్ప ఆటంకాలు. తులారాశి భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వృశ్చిక రాశి సన్నిహితుల నుంచి కొంత లాభం ఉంటుంది. ధనుస్సు రాశి వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మకర రాశి ఆలోచనలు అమలు చేస్తారు. కుంభరాశి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. మీనరాశి బంధువుల ద్వారా ఆస్తి లాభ సూచనలు కనిపిస్తాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.